హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఈజీగా టేస్టీ చికెన్ కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకోవాలండి. చికెన్ని బాగా వాష్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం పసుపు వేసి వాష్ చేసుకుంటే నీట్ స్మెల్ రాదండి. ఎప్పుడు ఒకే విధంగా చేసుకుంటే బోర్ కొడుతుంది కదండి. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లాస్ట్లో పసుపు వేసి వాష్ చేసి అందులో ఉన్న వాటర్ అంతా పంపేయాలండి. 1 కేజీ చికెన్ కర్రీకి 4 ఆనియన్స్, 4 టమాటోస్, మిర్చి, కరివేపాకు తీసుకోవాలండి. అలాగే మసాలాలు, గసగసాలు, జీలకర్ర, ఇలాచి, యాలకులు ఒక్కొక్క టీ స్పూన్ తీసుకోవాలండి. ముందుగా కుక్కర్ తీసుకుని అందులో చికెన్ వేసేయాలండి. చికెన్ వేసాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మిర్చి, టమాటో, కరివేపాకు అందులో వేసుకోవాలండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాని 1 టీ స్పూన్ తీసుకొని అందులో వేసేయాలండి. తర్వాత కొంచెం సాల్ట్, సరిపడా కారం 2 స్పూన్లు. మీరు ఇంకా ఎక్కువ కారం తింటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఈ కుక్కర్ని బాగా మొత్తం అంతా కలిపేటట్టు మిక్స్ చేసుకోవాలండి. కుక్కర్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకోవాలి. 2 విజిల్స్ రావాలండి. తర్వాత కుక్కర్ని ఓపెన్ చేశాక చూడండి ఎలా ఉడికిందో. తర్వాత చికెన్ పీసెస్ వాటర్ సెపరేట్ చేసుకోండి ఒక స్ట్రైనర్ సహాయంతో. చూడండి అలాగ సెపరేట్ చేసుకోవాలన్నమాట. తర్వాత అల్లం వెల్లుల్లి తీసుకోండి. అల్లం ఒక పాయ, కొంచెం వెల్లుల్లి కూడా ఒక పాయ తీసుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేగనివ్వాలండి. అందులో సెపరేట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసి వాటిని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 10 మినిట్స్ తర్వాత మనం సెపరేట్ చేసుకున్న వాటర్ అందులో వేసేసి ఇంకో 10 మినిట్స్ స్టవ్ మీద పెట్టాలి. అంతే అండి, మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే ఇందులో బాగుంటుందండి. ఇది అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.